వెల్కమ్ టు వరంగల్ వర్చువల్. ఇప్పుడైతే మనము అంటోల్ హిల్స్ రోడ్ నెంబర్ 5 వెంకటేశ్వర అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ గణపతి మండపంలోని పూజా విశేషాలు తెలుసుకుందాం రండి. సార్, ఇక్కడ మండపంలో కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి సార్? మేము ప్రతిరోజు కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా సరస్వతి మాత పూజ, తర్వాత ప్రతి శుక్రవారం ఈ నవరాత్రులలో వచ్చే ఒక శుక్రవారం నాడు కుంకుమార్చన చేయడం జరుగుతూ ఉన్నది. తర్వాత హోమం కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక విధమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరియు ఉదయం సాయంత్రం స్వామి వారికి చేసేటువంటి నిత్య పూజ కూడా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా స్వామివారి ఆశీస్సులతోటి అనుగ్రహంతో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నదండి. సార్, ఇక్కడ ప్రసాదాలు 108 ప్రసాదాలు 28 అలా ఏదైనా ఉందా సార్ విశిష్టత? ఆ కార్యక్రమం కూడా ఉందండి. ఎందుకంటే వినాయకుడు అంటేనే భోజన ప్రియుడు కాబట్టి ఆ స్వామి వారికి మా శక్తి కొలది ప్రతి సంవత్సరం కూడా నైవేద్యాలు సమర్పించడం జరుగుతూ ఉన్నది. అందులో మహా నైవేద్య పూజ అనేది రేపు శనివారం రోజున నిర్వహించాలి అని చెప్పి మా కమిటీ తరఫున నిర్ణయించాము. మరి అందరూ కూడా ఆ ఏర్పాట్లలో నిమగ్నులై ఉన్నారు. సాధ్యమైనంత వరకు స్వామి వారికి 100కు పైగా ప్రసాదాలతో నివేదన చేయాలి అని చెప్పి కృషి చేస్తున్నాం. నిమజ్జన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి సార్? నిమజ్జన కార్యక్రమం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా గత 2 సంవత్సరాలుగా జరిగింది. అయితే సాయంత్రం అవుతున్నా కొద్దిగా ఇబ్బంది, రష్ అనేది ఎక్కువ అవుతుంది అన్న, ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి అన్న అభిప్రాయంతో మేము దాదాపుగా మధ్యాహ్నం 1:30-2 గంటల ప్రాంతంలో స్వామివారి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని తర్వాత పులిహోర మొదలైనటువంటి నైవేద్యాలతో స్వామివారిని చక్కగా అలంకరించుకొని నిమజ్జన కార్యక్రమానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మాకు దాదాపుగా అక్కడ నిమజ్జనం చేసేటువంటి దాంట్లో మొదటి 5లో ఖచ్చితంగా మా వినాయక స్వామి వారిని కూడా నిమజ్జనం చేయడం అనేది జరుగుతూ ఉన్నదండి. అయితే ఈ విధంగా ఈ నిర్విఘ్నంగా ఈ మా అపార్ట్మెంట్ లో నవరాత్రి మహోత్సవాలను నిర్వహించుకోవడానికి కమిటీ అధ్యక్షులు, తర్వాత కమిటీ గౌరవ అధ్యక్షులు, కార్యదర్శి మరియు సభ్యులు అందరూ కూడా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. వారి సహాయ సహకారాలతో మేము చాలా చక్కగా ఎంతో ఐకమత్యంతో ఆనందోత్సవాలతోటి ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నదండి. ఈ సందర్భంగా కమిటీకి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కమిటీ అధ్యక్షుల పేర్లు చెప్పండి. కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ NCH జనార్దన్ చారి గారు, గౌరవ అధ్యక్షులు శ్రీ గోపు రాజిరెడ్డి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ రాజేందర్ రెడ్డి గారు, కోశాధికారి సందుపట్ల రాధాకృష్ణ అనే నేను, తర్వాత దీనికి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ముఖ్య సలహాదారులు గౌరవనీయులు ఆదిరాజు జనార్దన్ రావు గారు, అదేవిధంగా రాజు గారు, ఇంకా గౌరవనీయులు అల్లావుద్దీన్ గారు, చరణ్ రావు గారు అందరూ కూడా చాలా కోఆర్డినేషన్ తోటి అందరి భాగస్వామ్యం తోటి ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉందండి. డెవలప్ చేసి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు కానీ పూజలు కానీ ఇంకేమన్నా చేద్దామన్న ఆలోచన ఉందా మీకు? తప్పకుండా అండి. ఎందుకంటే రోజు రోజుకు మన సంస్కృతి సంప్రదాయాలు అడుగంటిపోతున్నాయి కాబట్టి ఈ క్రమంలో మరి పిల్లలకు కూడా మనం ఆదర్శంగా ఉండాలి అని అంటే మనకు వారసత్వంగా వస్తున్నటువంటి ఈ సంస్కృతి సంప్రదాయాలను, పండుగలను ఎంతో వైభవంగా ఘనంగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరియు మనల్ని చూసే నెక్స్ట్ తరం కూడా డెవలప్ అవుతుంది. మరి దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే వారసత్వ సంపద అంటే మనం ఇచ్చేటువంటి బంగారం, సంపదలు, ఆస్తులు, అంతస్తులు కాదు. నిజమైనటువంటి సంపద అంటే మనకు వారసత్వంగా వచ్చేటువంటి ఈ సంస్కృతి, మన ప్రత్యేకత, మన భాష, మన ఆచార సాంప్రదాయాలు అని చెప్పి మా భావన. ఇది మా అందరి ఆలోచన. ఎందుకంటే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి అందరిలో కూడా అదే విధమైనటువంటి ఒక గొప్ప అభిప్రాయంతో మేము ముందడుగు వేయడం జరుగుతూ ఉన్నది. సార్, లడ్డు వేలం పాట ఉంటుందా సార్ ఇక్కడ? లేదండి, ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛందంగానే స్వామివారి మీద ఉన్నటువంటి భక్తితో వాళ్ళు లడ్డు తేవడం జరుగుతూ ఉన్నది. ఆ లడ్డును అందరికీ కూడా పంచిపెట్టడం, భక్తి శ్రద్ధలతో ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక మళ్ళీ వేలం పాట అంటే దానికి పోటీ అనేది ఉంటుంది. ఇక అది అనవసరమైనటువంటి కొద్దిగా స్పర్ధ అనేది వస్తుంది అనేటువంటి ఆ అవకాశం లేకుండా ఉండడానికి మేము అది నిర్వహించడం లేదు. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి సార్?
మొదటి సంవత్సరం ఒకరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. రెండవ సంవత్సరం ప్రతిరోజు కూడా సాయంత్రం పూట అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అయితే దాదాపు సాయంత్రం పూట ఇప్పుడు మా అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఎక్కువ జనావాసాలు లేనందువల్ల చాలా మేము అనుకున్న రీతిలో రాకపోవడం వల్ల ఎక్కువ ఆహార పదార్థాలు అనేటివి మిగిలిపోయి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కాబట్టి అలాంటి ఆహార పదార్థాలను వృధా చేయవద్దు అన్న ఆలోచనతోటి ఈ సంవత్సరం మళ్ళీ నిమజ్జనానికి ముందు రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి అనుకున్నాము. దానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా అన్నదానం మేము మా కమిటీ తరఫున చేయడం జరుగుతున్నది. స్వామివారి అనుగ్రహం ఇదంతా కూడా మా కృషి ఏం లేదు, అంతా స్వామివారే వారి దివ్యమైనటువంటి ఆశీస్సులతోటి అనుగ్రహంతో మేము చేస్తున్నాం. అంతే, నడిపించేదంతా స్వామివారే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.